హెచ్చరిక దళంలో ఉన్నవారు టెలివిజన్, రేడియోల్లో వాతావరణ సమాచారాన్ని విని గవర్నమెంట్ అధికారుల దగ్గర నుండి విషయం తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలి. తరలించే దళంలో ఉన్నవారు అత్యవసరంగా తరలించే బోట్లను సిద్ధం చేసుకోవాలి. సముద్ర ఒడ్డున నివసించే వారిని తరలించడానికి సిద్ధపడాలి. ఎత్తైన ప్రాంతాలకు తరలించే విధానంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. సముద్రంలోకి వేటకెళ్లిన వారిని కాపాడటం, ఈత రాని వారిని సురక్షితంగా ఒడ్డుకి చేర్చడం కూడా వీరి బాధ్యతే. ఇందులో భాగంగానే తీర ప్రాంతాల్లోని ఈ యువ జాలరులు అందుబాటులో ఉండే వస్తువులతో తక్కువ ఖర్చుతో కొన్ని తేలే వస్తువులను తయారు చేసుకునేలా వారికి శిక్షణిచ్చింది. అలాగే నిస్సహాయులైన వృద్ధులను, స్త్రీలను, పిల్లల్ని, వికలాంగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా కూడా వీరిని ట్రైన్ చేస్తోంది. ఆగేసిన వాటర్ బ్యాగులు వాటిని కొన్ని తీసుకొని వాటికి దారాలు కట్టేసి వాటిని తీసుకొని ఈత రాని వాళ్ళకి నడుములు కట్టేస్తే వాటి ద్వారా కొంతమంది తేలవచ్చు, అది కాపాడుకోవచ్చు. ప్లాస్టిక్ చెంబుల ద్వారా వాటి కూడా మూతకి ప్లాస్టిక్ కవర్లు వేసి కట్టేసి వాటి కొన్ని తీసుకొని వాళ్ళ నడుము కానీ కట్టేస్తే వాళ్ళు కాపాడవచ్చు. మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు మూతికి మాత్రం ప్లాస్టిక్ కవర్లు వేసి గట్టిగా కట్టేసి ఆ కర్రలు తీసుకొని వాటి రెండింటి మధ్యలో కట్టేసి గట్టిగా కట్టేసి వాటి మీద ఒక 3-4 వాటి మీద తేలి కాపాడుకోవచ్చు. మాకు మేమే కాపాడుకుంటున్నాం, పైగా పక్కన వాళ్ళని కాపాడుకుంటున్నాం. మా వల్ల 2-3 సేవ్ అవుతున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. నేను శిబిర నిర్వాహక దళంలో ఉన్నాను. అంటే ఏం చేస్తాను అంటే ఇప్పుడు ప్రమాదం వచ్చే ముందు హెచ్చరిక దళం మనకు ఆ సమాచారం తెలియజేసిన తర్వాత మన ఊర్లో ఉన్న వనరు అంటే హాస్పిటల్ బాగుందా, దాంట్లో స్టాఫ్ అందరూ ఉన్నారా లేదా, తుఫాన్ అప్పుడు వాళ్ళందరూ ఉంటారా లేదా అన్నీ తెలుసుకోవాలి. తర్వాత మన ఊళ్ళో గుడి, బడి, షెల్టర్, వీటిలో మన ఊర్లో ఉన్న జనాభా, దీంట్లో ఎంతమంది సరిపోతారు, దాంట్లో అంతమంది సరిపోతారు అన్న లెక్క అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ ముసలి వాళ్ళకి ట్యాబ్లెట్ అన్నీ మనమే చూసుకోవాలి. ఇక ప్రథమ చికిత్స దళంలో ఉన్న వారిది మరో రకం బాధ్యత. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రథమ చికిత్స కూడా అందక బాధపడేవారు ఎందరో. వీరికి కావలసిన ప్రథమ చికిత్సను వారికి అందించి గాయపడిన వారికి సాంత్వన కలిగించి వారు తిరిగి కోలుకునేలా చేయడమే ఈ దళం బాధ్యతలు. రకరకాల బ్యాండేజీలను వేయడంలో శిక్షణిస్తూ గాయపడ్డవారు పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యేలా చేస్తుంది చైతన్య జ్యోతి. ముఖ్యంగా ఈ సంస్థలోకి రాకముందు నాకు అసలు ఏమీ తెలియదు. వేరే వాళ్ళని రక్షించడం కానీ మనల్ని మనం రక్షించుకోవడం కానీ నాకు అసలు అలాంటివి ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సార్ వాళ్ళందరూ చెప్పడం వల్ల మనం రక్షించుకోగలం, వేరే వాళ్ళని రక్షించగలం అని తెలిసిన తర్వాత మన వల్ల ఒక ప్రాణం నిలబడుతుందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనివల్ల జనరల్ గా గ్రామంలో ఒక ఐకమత్యం కూడా పెరిగింది. ఐకమత్యం కూడా పెరిగింది. కలిసి పని చేయాలి, నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి పట్టుదలగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ పని ఉన్నా వాళ్ళు నేర్పించేటప్పుడు ఏ పనికి పోకుండా శ్రద్ధగా నేర్చుకున్నారు. ఒక రక్షక దళంలో 25 నుండి 30 మంది స్వచ్ఛంద కార్యకర్తలుంటారు. వీరికి అన్ని రకాల శిక్షణలిచ్చి గ్రామ సూక్ష్మ ప్రణాళికలను రచించి గ్రామస్తులంతా వారి గ్రామంలోని వివరాలు తెలుసుకునేలా భాగస్వామ్యంతో ఆశించిన ఫలితాలను సాధించేలా చేస్తోంది చైతన్య జ్యోతి. ఈ విధంగా బయట నుంచి ప్రభుత్వ సాయం అందేలోపే గ్రామస్తులంతా తమని తాము రక్షించుకునేలా వారిని సన్నద్ధం చేస్తోంది. తుఫాన్ వచ్చింది. ఈ బుక్ చూసుకుంటే ఎంతమంది గర్భవతులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, లోతట్టు ప్రాంతాలు ఎక్కడుంది, మెట్ట ప్రాంతాలు ఎక్కడుంది, తుఫాన్ షెల్టర్ ఎక్కడుంది, హాస్పిటల్ ఎక్కడుంది, దేవాలయం ఎక్కడుంది అన్నీ దీంట్లో రాసిపెట్టింది మేడం. చూసుకుంటే అంత తెలిసిపోద్ది. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కేవలం ప్రాణాలు కాపాడుకోవడంతోనే సరిపోదు. మరి ఆస్తిపాస్తుల సంగతి ఏమిటి? చేపల వేట కోసం ఉపయోగించే పడవలు, తెప్పలు, పనిముట్లు లాంటివి నీటి పాలవుతే ఇక జీవనాధారం ఎలా? కేవలం చేపల వేట మాత్రమే తెలిసిన ఈ జాలరులు ఇక ఆకలితో అలమటించాల్సిందేనా? అవసరం లేదంటూ వారి వెన్ను తట్టి వారిని ప్రోత్సహిస్తోంది చైతన్య జ్యోతి. ప్రత్యామ్నాయ జీవనాధార మార్గాలను వారికి చూపిస్తోంది. ఇక చేపల వేట మాత్రమే కాదు, ఇతర పనుల్లో కూడా ఆరితేరుతున్నాయి ఈ జాలరుల కుటుంబాలు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రక్షక సహాయక చర్యలు ఎంత అవసరమో పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా అంతే అవసరం. సర్వం కోల్పోయి ప్రాణాలను కాపాడుకోగలిగినా ఆ తరువాత ఏం చెయ్యాలి? జీవనాధారం ఏమిటి అంటూ ఆందోళన చెందుతుంటారు ఈ మత్స్యకారులు. వారికొచ్చింది ఒకటే విద్య, చేపల వేట. మరి పడవలు, తెప్పలు నీట కొట్టుకుపోతే ఏం చెయ్యాలి? బతుకు తెరువు ఎలా? వాటికి వెళ్తే ఒకరోజు ఒక 100 రూపాయలు 200 చిక్కుతుంది, ఒకరోజు ఏం చిక్కదు. ఆ రోజు ఏం పని లేకుండా ఉన్నాము. అదే వానాకాలం ఏమి ఆట ఉండదు. వాళ్ళ యొక్క జీవన విధానము కొంతవరకే సాగుతుంది.
వేటకి వెళ్ళినప్పుడు సరైన సమయంలో వాళ్ళకి ఆహారం అయితేమి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. మిగతా సమయంలో అసలుకి వాళ్ళు ఏ పనులు లేకుండా ఇళ్ళ దగ్గరే ఉండటం వల్ల వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి హ్యాబిట్స్ కూడా అనేక అలవాట్లు కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి గురయ్యి లోన్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి మేము ఈ ప్రత్యామ్నాయంగా జీవన అభివృద్ధికి సంబంధించి మేము కొన్ని కార్యక్రమాలు చేయాలని మేము ఒక ఉద్దేశంగా పెట్టుకున్నాం మేడం. వీరి పునరావాసం కోసం ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం కూడా కృషి చేస్తోంది చైతన్య జ్యోతి. సముద్ర తీర ప్రాంతాల్లో గవ్వలు బాగా దొరుకుతాయి కాబట్టి వారికి గవ్వలతో రకరకాల డిజైన్లతో కూడిన బొమ్మల తయారీలో శిక్షణ ఇస్తోంది. అంతేకాకుండా గవ్వల వర్క్షాప్లను, ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తోంది. జాలరుల బ్యాంక్ బ్యాలెన్స్లను పెంచుతోంది. ఆధారం ఏం లేదు మేడం. అందుకే కాబట్టి ఏదైనా చేతి వృత్తి నేర్చుకుని ఉంటే మాకు మేమంటూ నిలబడతాం. కాబట్టి తుఫాన్లు వచ్చినప్పుడు చేపలు లేవు, వలలు కొట్టుకోపోతాయి, కొన్నిసార్లు అయితే ప్రాణహాని కూడా జరుగుతుంది మేడం. కాబట్టి మేము వేరే వృత్తి కావాలన్నప్పుడు సార్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి విలేజ్లో ఎంతమంది ఉన్నారు అట్లా చూసి అందరికీ అవకాశం రాదు కదా మేడం, కొంతమందికి మాత్రమే అవకాశం వచ్చింది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పని నేర్చుకున్నాం మేడం. అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఈ గవ్వల పని కానీ అవన్నీ నేర్పించారు. వాళ్ళే జీతాలు ఇచ్చి వాళ్ళే మేడంలు పెట్టి అంతా నేర్పించారు. మళ్ళీ ఇప్పుడేమంటే మేము అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మేము సొంతంగా మేము చేసుకుంటున్నాము. అక్కడ ఈ మధ్య ఆడ తుఫాన్ బిల్డింగ్ దగ్గర తీసుకొని పోయి పెట్టి అక్కడ అమ్ముకుంటున్నాము. ఇప్పుడు అమ్ముకొని కొంత డబ్బు మేము బ్యాంకులో కూడా వేసుకొని ఉన్నాము. ఏ సునామీ వచ్చినా ఏ విపత్తులు ఉపద్రవాలు వచ్చినా కూడా ఆర్థికంగా ఎదుర్కోవడానికి చేతి వృత్తులు అనేటువంటి వొకేషనల్ ట్రైనింగ్స్, మరి ఆడ దొరికేటువంటి రా మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి. మరి ప్రకృతి రీత్యా గవ్వలు దొరుకుతాయి. గవ్వలతోటి బ్యూటిఫుల్గా మరి గార్లెండ్స్ కానీ లేకపోతే ఐడల్స్ కానీ బొమ్మలు కానీ రకరకాలు చేయవచ్చు. టోటల్ ఆంధ్రప్రదేశ్లో 2-3 సెంటర్లే ఉన్నాయి. అది మేము మరి ఆలోచించి ఇన్నోవేటివ్గా మార్కెటింగ్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని చేసాం. వాళ్ళతో ఆ యొక్క సముద్ర గవ్వలతో కొన్ని వస్తువులు తయారీ ఏ విధంగా చేయాలని మేము ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించాం మేడం. తర్వాత వచ్చి వాళ్ళు జీవనోపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్టుగా స్త్రీలకు సంబంధించి మేము సహాయం చేసాం మేడం. అదేవిధంగా ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్ అని భర్త చనిపోయి భార్యలు ఉంటారు మేడం. వాళ్ళకు సంబంధించి ఏంటంటే ఒక్కొక్క హౌస్కి మేము పాడి పశువుల్ని మేము సహాయం చేసాం మేడం. ఫిషర్మెన్కి విడిగా కాకుండా ఎవరైనా కళాత్మకంగా చేత్తో తయారు చేసిన ఐటమ్స్ ఏవైనా ఉంటే వారికి కావాల్సినవి అంటే ముడి సరుకులో ప్రాబ్లం కానీ లేక శిక్షణ కార్యక్రమాలు, కొత్త నమూనాలు తయారు చేయడం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం అటు ఇత్యాదులన్నింటికి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వారికి నిధులు మంజూరు చేసి మా డిపార్ట్మెంట్ డైరెక్ట్గా కొన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. నిధులు మంజూరు చేసి కూడా కొన్ని చేస్తూ ఉంటుంది. ప్రజాపక్షంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.